న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 19వ తేదీన ప్రజాగలం పేరుతో ఆలూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన. ప్రజలందరూ ప్రజాగలం యాత్రను జయప్రదం చేయాలని తెలుగు తమ్ముళ్ల పిలుపు. కోనసీమ జిల్లాలో జనసేనకు మరో షాక్. రాజోలు జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా. ఏజీ హాస్పిటల్లో పోలీసుల ఆరోగ్య సమస్యలపై అవగాహన సదస్సు. హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నిపుణులైన డాక్టర్లతో పలు సూచనలు సలహాలు అందజేత. జయవంత్ బూట్లు తుడుస్తున్న కోమటిరెడ్డి సోదరులు అంటూ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు. కాంగ్రెస్ నాయకులు జీవితకాలం వెతికిన కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని సవాల్. ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా దిండి మండల కేంద్రంలో దిండి ఇరిగేషన్ ఆఫీస్ ఎదురుగా రైతులు ధర్నా చేపట్టారు. రైతులతో ఇరిగేషన్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ దిండి ఆయకట్ట నీరు పశువులు తాగడానికి చెరువులు కుంటలు నింపుతున్నామని చెప్పారు. దిండిలో ఉన్న నీటి ద్వారా చందంపేట నేరేడు కొమ్ము చెరువులు కుంటలు నింపి వాటి ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. దిండి నుండి నీటిని రెగ్యులర్ గా విడుదల చేసి చెరువులు కుంటలు నింపుతున్నామని చెప్పారు. రైతులు అపోహలు వీడాలని హితవు పలికారు. ప్రస్తుత నీటి ఎద్దడి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దిండిలో ఉన్న నీటి ద్వారా గుండ్లపల్లి, చందంపేట, నేరేడుగొమ్మలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు వేటికైతే మనకు డైరెక్ట్ ఫీడర్ ఛానల్స్ ఉన్నాయో ఆ కుంటలు నింపి వాటి ద్వారా భూగర్భ జలాలు వృద్ధి చేయటం, అక్కడ ఉన్నటువంటి పశుపక్షాలకు వాటికి వాటర్ స్కేర్సిటీ లేకుండా చేయటం అనే ఉద్దేశంతో దిండి నుంచి మనం వాటర్ విడుదల చేయడం. ఇది రెగ్యులర్గా నడిచే ప్రాసెసే. అంతేకాకుండా దిండి రైతులకు ఉన్నటువంటి అపోహ ఏదైతే ఉందో, దిండి ట్యాంకులు నింపకుండా చందంపేట, నేరేడుగొమ్మ నింపుతామన్నటువంటి అపోహ ఉందో దాన్ని తొలగించడం కొరకే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. దిండిలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు కూడా వేటికైతే ఫీడర్ ఛానల్స్ మనకు ఉన్నాయో అన్ని ట్యాంకులు కూడా నింపుతాము. ఎందుకంటే చందంపేట, నేరేడుగొమ్మ కాకుండా దిండిలో కూడా నీటి ఎద్దడి ఉన్నది. ఆ నీటి ఎద్దడి నివారణ కొరకు ప్రత్యామ్నాయంగా మనం ఎంత మేరకు సపోర్ట్ చేయగలుగుతామో దిండిలో ఉన్న వాటర్తో అంత మేరకు 100% సపోర్ట్ చేస్తాము. దానికి సహకారంగా రైతులు, రైతు ప్రతినిధులు, లోకల్ లీడర్స్తో సహకారం తీసుకుంటూ వీలైనంత ఎక్కువ ఏరియా కవర్ అయ్యేటట్టు చూస్తాం. థ్యాంక్ యూ. ఈ నెల 19, 20 తేదీల్లో కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలియజేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం టీపీసీ ఇన్ఛార్జ్ మునిరత్నంలు ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న మధ్యాహ్నం 12:33 చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. లక్ష్మీపురంలో వెలిసిన వరదరాజుల స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు జరిపి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 20న చంద్రబాబు జన్మదినం సందర్భంగా సామగుట్టపల్లిలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి తదనంతరం కుప్పంలో ముస్లిం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలుగా ఎంతో ఆతృతగా ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఘట్టానికి రేపు పునాది వేస్తున్నారు. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం పెట్టిన బాధల నుంచి విముక్తి పొందడానికి రేపు ముహూర్తం పెట్టాయి. 5 సంవత్సరాలుగా అనేకమైన ఇబ్బందులు గురై అనవసరమైన కేసులు పెట్టించుకొని చాలా ఇబ్బందులు పెట్టిన కార్యకర్తలు, ప్రజలు విముక్తి పొందేదానికి రేపు ముహూర్తం నిర్ణయించబడింది. గౌరవ సభలో కాకుండా గౌరవ సభలో ముఖ్యమంత్రిగా అడుగు పెడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన భీష్మ ప్రతిజ్ఞకు నెరవేరే అవకాశానికి రేపు ముహూర్తం పడింది. అందువల్ల కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కాకుండా మన ఊరిని, మన గ్రామాన్ని, మన వీధిని, మన పిల్లలను, మన కుటుంబాన్ని
విశేషంగా గత 40 సంవత్సరాలుగా అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా, అదేవిధంగా మౌలిక పరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా మన వాళ్ళ జీవితాల్లో విశేషమైన కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా గెలిపించుకునే ఒక సువర్ణ అవకాశాన్ని ఈ ఎలక్షన్ ప్రాసెస్ మనకు మళ్ళీ కల్పిస్తాము. కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ జీవితంలో చేసిన మంచిని కానీ, కృషిని కానీ గుర్తు చేసుకుంటూ, గతంలో మనకు చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ ఆ రుణాన్ని తీర్చుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి రేపు ఏప్రిల్ 19వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి తరఫున నారా భువనేశ్వరి మేడం గారు వేస్తున్న ఈ నామినేషన్ పత్రాలను గట్టిగా మద్దతు తెలుపుతూ, ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తూ, ప్రజల తరఫున నిలబడే ఒక నాయకుడిని బలపరుస్తూ, నిజం గెలవాలనే ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి జైత్యాత్రకు ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఉన్న ప్రతి ఒక్క మహిళలు, యువకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనంతపురం అర్బన్ ఎర్రనేల కొట్టాల 1వ డివిజన్లో ప్రోగ్రాం తీయడానికి వచ్చిన మీడియా మిత్రులపై దగ్గుపాటి సైన్యం దౌర్జన్యం చేస్తూ వారి సెల్లులను తీసుకొని విసరడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా మరొక మీడియా ప్రతినిధి వీడియో తీస్తుండగా వీడియో తీయకుండా అడ్డుకున్నారు. కళ్ల ముందు ఇంత జరుగుతున్నప్పటికీ దగ్గుపాటి ప్రసాద్ ఎందుకు పట్టించుకోలేదంటూ తోటి రిపోర్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందే ఇలా ఉంటే అధికారం వచ్చాక తర్వాత ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వదిలేనా ఏం పర్లేదు, మళ్ళీ నా జనం వస్తారు, దీన్ని పక్కకురా. తెలుగుదేశం ప్రభుత్వం కావాలి, తెలుగుదేశం ప్రభుత్వం కావాలంటే దగ్గుపాటి ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్తున్నా. దయచేసి దయచేసి లోకల్ కోనసీమ జిల్లాలో జనసేనకు మరో షాక్ తగిలింది. రాజోలు జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. కొత్త రాజేశ్వరరావుతో పాటు జనసేన సర్పంచ్ కాకర శ్రీనివాస్ మరియు ఇతర ముఖ్య నాయకులు రాజీనామా చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని, దీంతో జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బొంతు రాజేశ్వరరావు ప్రకటించారు. రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన టికెట్ బొంతు రాజేశ్వరరావు ఆశించారు. అయితే టికెట్ దేవ వరప్రసాద్ కి రావడంతో ఆయన నిరాశ చెందారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరనున్నారు. పట్టుకోండి మేము లాంగ్ సైడ్. రాజోల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అత్యవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి ముఖ్యంగా నేను సుదీర్ఘమైనటువంటి సేవలు చేసి నేను పుట్టిన ప్రాంతానికి, నా బంధువులు మిత్రులు ఉన్నటువంటి ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో గత 12 ఏళ్ళ నుండి కూడా రాజకీయాలు ఉన్నాను. మరి గడిచిన 2 ఎలక్షన్లో కూడా మీరంతా కూడా నన్ను ఎంతో ఆదరించారు. అతి స్వల్ప ఓట్లతోటే నేను పరాజయం పాలయ్యాను. దానికి మీ అందరికీ కూడా నా జీవితాంతం కూడా అందరికీ కూడా కృతజ్ఞులై ఉంటాను. మరి ఈసారి జనసేన పార్టీ నుండి నిలబడాలనే కాంక్షతో మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ పురస్కరించుకొని తప్పనిసరిగా ప్రజాసేవ చేస్తానని నమ్మకంతో జనసేన పార్టీలో కొనసాగాను. కానీ ఈ రోజుతో మరి ఆ ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయి. మరి నా ప్రజలకి నేను సేవ చేయాలనే కోరిక పూర్తిగా కూడా
అడుగట్టిపోయిందనే ఉద్దేశంతో మరి జనసేన పార్టీలో ఉండి కూడా మనం ఏం చేయలేము, నా ప్రజలకు ఏం చేయలేమనే బాధతో విత్ హెవీ హార్ట్ నేను జనసేన పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను. ఇందు మూలంగా రాజోల నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే బయట ఉన్న మిత్రులందరికీ కూడా సర్వజ నేను కృతజ్ఞతగా ఉంటాను, వాడికి రుణపడి ఉంటానని చెప్పి మనం చేస్తూ మీరందరూ ఇచ్చినటువంటి ఈ సపోర్ట్కి తప్పనిసరిగా రుణపడి ఉంటానని మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భవిష్యత్ కార్యక్రమం అతి త్వరలో మీ అందరికీ కూడా తెలియజేసి ముందుకెళ్తానని మనం చేస్తున్నాం. అతి త్వరలో అంటే రేపే కదండి. మానసిక ఒత్తిళ్లను తట్టుకుంటూ మనల్ని కాపాడుతూ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆరోగ్య సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీసు ఉద్యోగం అంటేనే ఒత్తిడితో కూడుకున్నది, సమయపాలన ఉండదు, కనీసం రోజుకి 14 గంటలు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అలాంటి వీరి కోసం గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్లో ఆరోగ్యం మీద అవగాహన కల్పించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిఐఎస్ఎఫ్ డీజీపీ శ్యామల నేతృత్వంలో ఈ అవగాహన సదస్సు జరిగింది. విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న సిఐఎస్ఎఫ్ కమాండెంట్స్ తో సహా డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు సహా సిబ్బందికి ఆరోగ్యం మీద అవగాహన కలిగించారు. ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నిపుణులైన డాక్టర్లతో పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బీపీ, షుగర్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ గురించి వివరించారు. Good evening, everybody. हमारा जो बैक्टीरिया नंबर ऑफ नॉर्मल सेल्स इन बैक्टीरिया देन अपना ओन सेल. सो बैक्टीरिया इन इंटेस्टाइन आर वेरी इंपॉर्टेंट. ये बैक्टीरिया जो हमारा सब सिस्टम को कंट्रोल करेगा. जैसे यू हैव ए कमांड कंट्रोल फॉर यू इन द एयरपोर्ट, ऐसा हमारा कमांड कंट्रोल पेट में है. ये पेट का बैक्टीरिया से डाइजेशन इंप्रूव कर सकते हैं, ओवरऑल क्वालिटी ऑफ लाइफ इंप्रूव कर सकते हैं. और इससे क्या है, पेट डाइजेस्टिव हेल्थ, इन एडिशन कार्डियक हेल्थ, शुगर, वो सब पेट का बैक्टीरिया से कंट्रोल कर सकते हैं. ये सोचना इम्पोर्टेंट. तो ओवरऑल आप जो इंटेस्टाइन से कंट्रोल होता. ये जो इंडिविजुअल फंक्शंस बोलने के लिए अभी डॉक्टर नितिन डायबिटीज़ का बात करेंगे, राजीव मेनन हार्ट का बात करेंगे, उसके बाद पैनल डिस्कशन करेंगे. थैंक यू. Respected Chairman Dr. Nagesh Reddy to Dr. D. Nagesh Reddy Garu, best to address our men on various health issues and also to give medical advice for maintaining good health. Dr. Nagesh Reddy sir, of excellence in his field. His tireless dedication, unwavering commitment to patient care and relentless pursuit of innovation have set a benchmark for healthcare professionals worldwide. Chairman sir has immensely contributed to the medical community, an indelible mark in the lives of countless individuals. सर के बारे में बताना है तो एक दिन पूरा दिन भी नहीं होगा, मगर फिर भी सर को कितना रेस्पेक्ट मिला है वर्ल्ड वाइड में कुछ ब्रीफ में बता देंगे. కోమటిరెడ్డి బ్రదర్స్ మీద నిప్పులు చెరిగారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పదవులు కాపాడుకోవడానికి అన్న మంత్రి పదవి కోసం తమ్ముడు కలిసి రేవంత్ బూట్లు తుడుస్తున్నారంటూ దుయ్యపట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాకు పట్టిన సెరి రాజకీయాలను వ్యాపారమయం చేశారు. వాళ్లకు విలువలు లేవన్నారు. కేసీఆర్ అనుభవం ముందు వీరంతా లిల్లీపుట్స్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు జీవితకాలం వెతికినా కేసీఆర్ కు వెంట్రుక కూడా పీకలేరన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ బీజేపీలోకి వెళ్లడం ఖాయమని, వారి సొంత పార్టీ
ఎమ్మెల్యేలు చెప్తున్నారన్నారు. నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేసి జైలుకు వెళ్తే కోమటిరెడ్డి బ్రదర్స్ దొంగల్లా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీ ఏమో మోడీని దయ్యమని దేశానికి పట్టిన దరిద్రమని మాట్లాడుతుంటాడు. నువ్వు మోడీ మీరే బడాబాయ్, నేను గుజరాత్ మోడలే చేస్తా, గుజరాత్ మోడల్ ఈ దేశానికి చీకటి రాజ్యము అని చెప్పిండు రాహుల్. ఓహో బడేబాయ్ చోటబాయ్ ఎప్పటికైనా ఒకటే అవుతారు కదా అని దానికి కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏం లేదు. దాంట్లో రేవంత్ చెప్పిన మాటల్ని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్పిండు. రాహుల్ గాంధీని మోడీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఏంది లాలూచి? కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు ముఖ్యమంత్రులను, ఎప్పుడు కూడా ఏడాదికి 2 నెలలు మార్చే అలవాటు ఉంది. అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు ఈయన అందులో పోవడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు మోడీతో అని చెప్పేసి అని రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన కూడా అదే పద్ధతిలో ఉన్నది కాబట్టి రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మోడీని ఏమనడం లేదు అని కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేల మంత్రులు మాకు సమాచారం ఇస్తున్నారు. ఇది ఎప్పటికీ మావాడు కాదు సార్. జగదీష్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల కొరకు జైలు పోయిన అనుభవం చాలా ఉంది. రేపు పోవడం కూడా సిద్ధమే, అందులో డౌట్ లేదు. కానీ ఈ చిల్లర నాయాలు అనుకుంటున్నట్టు వీళ్ళతోని కాదు తప్పు. కానీ మీరు దొంగలు, మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు పోతారు. వ్యాపార సంస్థల నుంచి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి ఏదైతే 100 కోట్లు మాయ అని చెప్పేసి అని పౌడర్లు వేసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. వాడు అంటున్నాడు ఒక దిక్కు 20,000 కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసి పెట్టి మీ సంగతి చెప్తూ అంటున్నాడు. వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు. ప్రజల కొరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. మా ఊరికి వెళ్ళండి, నా మూలాలు తీసుకోండి. వీళ్ళయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి. వీళ్ళ ఆగర్భ శ్రీమంతులట, పుట్టడమే బంగారం పుట్టినరట, పుట్టేటప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టినరట. సిగ్గుండాలు మాట్లాడడానికి మీ బతుకులిందో ఎవడి తెలియదురా? ఎక్కడి నుంచి వచ్చినా ఇవాళ రాజకీయాలు అమ్మి నల్గొండ జిల్లాను అమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలుగలు వీల్చి సంపాదించిన వెధవలు మీరు మాట్లాడతారా నా గురించి? జూబ్లీహిల్స్లా క్లబ్బులల్లా పోజులు కొట్టేది మీరు. 1 లక్ష రూపాయల అద్దాలు పెట్టుకొని, 1 లక్ష రూపాయల వాచ్లు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు. నేను ప్రజలు ఉంటాను నిత్యం. చెడి బతికిన వెధవలు మీరు. తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల కూర్లలో. నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మద్దతుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దినేష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు కోవూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 11 గంటల 4 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 19వ తేదీన ప్రజాగలం పేరుతో పర్యటించనున్నారు. అందులో భాగంగా టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి, జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తదితర జిల్లా నాయకులు హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ 19వ తేదీ ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైందని, ప్రతి టీడీపీ కార్యకర్త దాదాపు 50,000 మందిని పాల్గొనేలా చూడాలని కోరారు. హెలిప్యాడ్ స్థలం నుంచి బయలుదేరి ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారన్నారు. పెంచుతున్నాం. తర్వాత ముఖ్యంగా వీరభద్రగౌడ్ గారు కానీ, ఇక్కడ మండల హెడ్ క్వార్టర్స్ ఉండే వాళ్ళకి కానీ, ఈయన సొంత ప్రయోగాలు అట్టగత్తలు నాయకులు మన భుజస్కంధాల ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 19వ తేదీన ప్రజాగలం పేరుతో ఆలూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన. ప్రజలందరూ ప్రజాగలం యాత్రను జయప్రదం చేయాలని తెలుగు తమ్ముళ్ల పిలుపు. కోనసీమ జిల్లాలో జనసేనకు మరో షాక్. రాజోలు జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా.
నిర్వహించిన ఆరోగ్య సమస్యలపై అవగాహన సదస్సు. హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నిపుణులైన డాక్టర్లతో పలు సూచనలు సలహాలు అందజేత. జయవంత్ బూట్లు తుడుస్తున్న కోమటిరెడ్డి సోదరులు అంటూ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు. కాంగ్రెస్ నాయకులు జీవితకాలం వెతికిన కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని సవాల్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.